అందరూ బాగున్నారా? నేను సేవ హరిప్రజానికి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఒకవేళ మీకు చుట్టూరు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, మీకు జనబలం ధనబలం లేకపోయినా మీరు భయపడొద్దు. మీరు ఈశ్వరుని నమ్ముకోండి. మీ మిత్రుల్లోనూ శత్రుల్లోనూ కూడా నారాయణనే చూడండి. అయితే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ భర్తతో మంచిగా ఉండండి, మీ బిడ్డలను సవ్యంగా పెంచండి, వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్య ముక్తి మోక్ష సోపానమైనటువంటి మాటల్ని మీరు నేర్పించండి. మీరు పిల్లలకి ఆస్తి అంతస్తు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సంస్కారం ఏదైతే ఉందో వాళ్ళ భవిష్యత్తు సారవంతంగా ఉంటుంది. వాళ్ళలో సారవంతమైన భవిష్యత్తు అంటే ఇహంలో సర్వ సుఖ సౌఖ్యాలు ఖచ్చితంగా దొరుకుతాయి, పరలోక మోక్షం కూడా దొరుకుతుంది అంతిమన. మీరు ప్రతి తల్లిదండ్రులకు కూడా ఐశ్వర్యం, తరగని ఐశ్వర్యం, సంతోషం, శాంతి అంటే ఏంటో తెలుసా? పిల్లలు చక్కగా మాట్లాడమే ఆ తల్లిదండ్రులకి సంతోషం, ఐశ్వర్యం. ఇప్పుడు బోళ్ళ ఆస్తి ఉంటుంది, ఆడేమో నానా దురలవాట్లు చేసి మంచిగా ఉండరు, లేదా తల్లిదండ్రుల మాట ఎదిరికిస్తారు. అలాంటి సంతానం వాళ్ళ పేరుంటుందా? ఊళ్ళో ఏవో చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. అలాంటి సంతానం వల్ల వాళ్ళకి పేరుండదు, వాళ్ళకి సంతోషం కూడా ఉండదు. పిల్లోడు పాడైపోతున్నాడు అన్న బాధ ఉంటుంది. మనం సంతానాన్ని సంస్కారంగా పెంచుదాం, మంచిగా పెంచుదాం. ఆ సంస్కారం వల్ల ఆ పిల్లలు మనం అంతిమ దశలో ఉన్నప్పుడు మనకు ఆసరాగాను ఉంటారు, వాళ్ళు మనం లేనప్పుడు కూడా ఎంతో చక్కగా జీవిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి మనం బెంగపడి చనిపోక్కర్లేదు. మనం వెళ్ళిపోయినా కూడా నా పిల్లలు సంస్కారవంతంగా పెరిగారు, నా పిల్లలు సంస్కారవంతంగా నడుస్తారు, సంస్కారవంతంగా బతుకుతారు కాబట్టి నా ఆత్మ శాంతిస్తుంది అని జీవన్ముక్తులం అవ్వచ్చు మనం. నాకు బాధ లేదు. నా పెద్దబాబు పేరు గణరామసాయి, చిన్నబాబు పేరు రామదుర్గ, కృష్ణగీత, నాగ సంజయ్. ఇద్దరికి కూడా నేను సంస్కారాన్ని ఇచ్చాను. వాళ్ళ నేను లేకపోయినా చక్కగా జీవిస్తారు, ఇహపరాలు పొందుతారు, అందరిలోనూ హరిని చూస్తారు, ఇహపరాలను పొంది శాశ్వత హరి సన్నిధిని చేరుకుంటారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ కాన్సెప్ట్ నచ్చితే చేర్చండి. బాయ్.